గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం ఇన్ డీటెయిల్డ్ వే. ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానిలో ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఆంధ్రప్రదేశ్లో కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్ని ఈ మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన అనేది పంపడం జరుగుతుందన్నమాట. నా పర్టికులర్గా ఇప్పుడు మాట్లాడుకుంటే 25th ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే అండి, రైట్? సో 25th ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే. ఈ మలేరియా గురించి మాట్లాడుకుంటే మలేరియా అనేది వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ డిసీజ్ అండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ డిసీజ్ అండ్ ఎవ్రీ ఇయర్ crores ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ది మలేరియా డిసీజ్ అనమాట ఎవ్రీ ఇయర్. పర్టికులర్గా ఈ మలేరియా బర్డెన్ అనేది ఎక్కువగా ఈ పేద దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే డెవలపింగ్ కంట్రీస్లో కానీ, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కానీ, డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ మలేరియా అనేది చాలా ఎక్కువగా మలేరియా ఇన్సిడెన్స్ అనేది ఉందన్నమాట, రైట్? సో పర్టికులర్గా ఈ కంట్రీస్లో మలేరియా ఇన్సిడెన్స్ అనేది, మలేరియా బర్డెన్ అనేది ఎక్కువగా ఉండటం, అండ్ దాంతోపాటు ఇండియా కూడా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ బై మలేరియా అండి. ఇండియాలోనే దాదాపుగా more than 25% of the global cases are actually reported in India అన్నమాట. సో ఇప్పుడు ఈ మలేరియా గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ డిసీజ్ అన్నమాట, రైట్? సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ మలేరియా అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై అ ప్రోటోజోవన్ పారాసైట్ అండి, రైట్? సో ప్రోటోజోవన్ పారాసైట్ అనేది ఈ మలేరియాని ద మెయిన్ రీజన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్, బ్యాక్టీరియా. సో అదేవిధంగా ఈ మలేరియా ఈస్ బీయింగ్ కాజ్డ్ బై ప్రోటోజోవన్ పారాసైట్. ఈ ప్రోటోజోవన్ పారాసైట్లో కూడా, ఈ మలేరియా ప్రోటోజోవన్ పారాసైట్లో పర్టికులర్గా ప్లాస్మోడియం, ఈ ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవన్ పారాసైట్ ఈ మలేరియాని రీజన్ అన్నమాట మోస్ట్లీ. మలేరియాలో కూడా ఈ ప్లాస్మోడియం పారాసైట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం ఫాల్సిపారం అంటారు, ప్లాస్మోడియం ఫాల్సిపారం, అండ్ దెన్ ప్లాస్మోడియం వైవాక్స్ అని, ప్లాస్మోడియం ఓవలే అని, అండ్ ప్లాస్మోడియం నౌలే అని చెప్పేసి, రైట్? సో ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్మోడియం ప్రోటోజోవన్ పారాసైట్స్ ఉంటాయి. సో ఇవి మెయిన్ రీజన్ అండి మలేరియా కాజ్ చేయడానికి, రైట్? సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ ప్లాస్మోడియం పారాసైట్ అనేది పర్టికులర్గా ఈ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ఏదైతే ఉందో, ఈ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో, సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అంటే ఇట్ స్ప్రెడ్స్ దిస్ మలేరియా డిసీజ్ ఫ్రమ్ వన్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ టు అనదర్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ అనమాట, రైట్? అంటే ఇక్కడ మస్కిటో అనేది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే వెక్టర్ లాగా యాక్ట్ చేసి ఈ మలేరియా పారాసైట్ని ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్కి తీసుకుని వెళ్ళటం. సో ఆ విధంగా మలేరియా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్కి కంటాజియస్ అన్నమాట, రైట్? సో కంటాజియస్ డిసీజ్, రైట్? సో ఈ మలేరియా వల్ల గ్లోబల్ లెవెల్లో ఈ డెత్ రేట్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. ఈ మోర్టాలిటీ ఏదైతే ఉందో ఈ మోర్టాలిటీ కూడా ఎక్కువగానే ఉండటం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కంట్రీస్లో శానిటేషన్ కానీ, రైట్? సో శానిటేషన్ కానీ, లేదంటే హైజీన్ ఆస్పెక్ట్ కానీ, లేదంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల జనరల్గా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ల్యాండ్ ఫిల్ సైట్స్ అండి, ఈ ల్యాండ్ ఫిల్ సైట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ మస్కిటోస్ అనమాట. బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ మస్కిటోస్. ఈ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ మస్కిటోస్ అన్నప్పుడు పర్టికులర్గా ఈ మలేరియా అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే, ఈ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఈ మలేరియా అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం మలేరియా అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లియెస్ట్ డిసీజ్ అన్నమాట. అండ్ ఈవెన్ ఈ పర్టికులర్ కంట్రీస్లో ఈ
మస్కిటో పాపులేషన్ కూడా బాగా ఎక్కువగా ఉండటం. సో మస్కిటోస్ కూడా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ చేస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ప్లాస్మోడియం పారాసైట్ అనేది ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అవటం, రైట్? సో ఇవి రెడ్ బ్లడ్ సెల్స్లో అండ్ అదేవిధంగా లివర్లోని డెవలప్ అవుతుందండి. లివర్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్లో డెవలప్ అవుతుంది. అంటే డిఫరెంట్ స్టేజెస్ని ఇది కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. లివర్లో ఒక స్టేజ్ కంప్లీట్ చేసుకోవటం అండ్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక స్టేజ్ కంప్లీట్ చేసుకోవటం అండ్ ఫైనల్గా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయటం. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ మలేరియా పారాసైట్ అనేది చేస్తుంది అనమాట, రైట్? సో ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే దీని గురించి గ్లోబల్ లెవెల్లో మలేరియాని ఎలిమినేట్ చేయడం కోసం ఈ స్ట్రాటజీస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎజెండా 2030 ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఎజెండా 2030లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3, ఈ గోల్ నెంబర్ 3 అనేది హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి మాట్లాడుతుందండి. హెల్త్ అండ్ వెల్బీయింగ్. సో ఈ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో భాగంగానే ఈ WHO ఏదైతే ఉందో WHO కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుందనమాట. ఆ లక్ష్యం ఏంటంటే 2030 కల్లా గ్లోబల్ లెవెల్లో మలేరియాని ఎలిమినేట్ చేయాలి. గ్లోబల్ మలేరియా ఎలిమినేషన్ అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అనమాట, విచ్ ఈస్ అలైన్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, రైట్ అండి? నౌ ఇప్పుడు WHO గ్లోబల్ లెవెల్లో మలేరియాని ఎలిమినేట్ చేయడానికి ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇండియాలో కూడా మలేరియా ఎలిమినేషన్ కోసం కొన్ని లక్ష్యాలను పెట్టుకోవడం జరిగిందనమాట, రైట్? సో అందులో మొదటిది ఏంటంటే నేషనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్. నేషనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. నేషనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అండి. సో ఈ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే బై 2027 కల్లా ఇండియాలో జీరో మలేరియా కేసెస్ అనేది రిజిస్టర్ కావాలి. సో జీరో మలేరియా కేసెస్ అండి. సో ఇది దీని ఆబ్జెక్టివ్ అనమాట, నేషనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేది. సో ఇది 2023లో లాంచ్ చేయడం జరిగింది టిల్ 2017 అనమాట. సో 2017 వరకు దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే 2027 కల్లా జీరో మలేరియా కేసెస్ రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఇది లక్ష్యంగా పెట్టుకోండి. ఫైన్. రెండోది చూసుకుంటే మనం క్లియర్గా నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. సో ఈ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేది 2016లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో 2016లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ 2030 కల్లా కంప్లీట్గా మలేరియాని ఎలిమినేట్ చేయాలి ఇండియాలో అనేదే ఈ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ యొక్క ఆబ్జెక్టివ్. ఈ నేషనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ ఆబ్జెక్టివ్ ఏంటండి 2027 కల్లా ఇండియాలో జీరో మలేరియా కేసెస్ నమోదు కావాలి. అండ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 2030 కల్లా కంప్లీట్గా ఇండియా మలేరియా ఫ్రీ నేషన్గా ఎమర్జ్ కావాలి అనేది లక్ష్యం అనమాట. సో ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా యాజ్ ఆఫ్ నౌ మలేరియా వ్యాక్సిన్ అనేది లేదండి. బట్ రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ మలేరియాకి ఒక వ్యాక్సిన్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే యాడ్ ఫాల్సీ వ్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాడ్ ఫాల్సీ వ్యాక్స్ కరెంట్ అఫైర్స్లో కూడా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు గ్రూప్ 2లో ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనేది ఏంటండి, ఈ ఇండిజీనియస్లీ డెవలప్డ్ మలేరియా వ్యాక్సిన్ అనమాట. అంటే ఇండియాలోనే తయారు చేసినటువంటి మలేరియా వ్యాక్సిన్ పేరే యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తయారు చేయడం జరిగిందనమాట, యాడ్ ఫాల్సీ వ్యాక్స్. ఈ యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనేది ఒక రకంగా రీకాంబినెంట్ అండ్ మల్టీ స్టేజ్ కైమెరిక్ వ్యాక్సిన్ అండి. కైమెరిక్ వ్యాక్సిన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక రీకాంబినెంట్ మల్టీ స్టేజ్ కైమెరిక్ వ్యాక్సిన్ యాడ్ ఫాల్సీ వ్యాక్స్. ఇట్ ఈస్ ఇండిజీనియస్లీ అంటే ఇండియాలో
తయారు చేసినటువంటి ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ అనమాట. సో అంతకు ముందు కూడా మలేరియాకి వ్యాక్సిన్ లేదనమాట. ఈ యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనేది పర్టికులర్గా ఈ మలేరియా పారాసైట్ అయినటువంటి ప్లాస్మోడియం ఫాల్సిపారం ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్లాస్మోడియం పారాసైట్ పైన ఇది వర్క్ అవుతుందండి. రైట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మనం న్యూస్ టాపిక్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాలు బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మలేరియా ఎలిమినేషన్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే బాపట్ల డిస్ట్రిక్ట్ కానీ, రైట్, సో బాపట్ల అండ్ దాంతోపాటు కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి అండి. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డిస్ట్రిక్ట్స్ టాప్ ఆల్మోస్ట్ అంటే 0 మలేరియా కేసెస్ అనమాట. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా 0 మలేరియా కేసెస్ అనేవి రిజిస్టర్ కావటం వల్ల సో ఇట్ ఈస్ అలైన్డ్ విత్ దిస్ నేషనల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అండి. సో అందు గురించి ఈ స్టేట్ హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది సెంటర్కి కొన్ని ప్రతిపాదనలు అనేవి పంపబోతుంది. ఆ ప్రతిపాదనలో ఏంటంటే ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డిస్ట్రిక్ట్స్ని మలేరియా ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా డిక్లేర్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ప్రతిపాదనలు అనేవి పంపబోతుందండి. అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే స్పెసిఫిక్గా ఎన్ని మలేరియా కేసెస్ అనేవి నమోదవుతున్నాయి అనే విషయాన్ని అనే డేటాను మనం ఒకసారి చూస్తే 2024లో నమోదైనటువంటి మలేరియా కేసెస్ 7,891 మలేరియా కేసెస్ అనేవి నమోదవడం జరిగిందండి. అయితే 2025లో నమోదైనటువంటి మలేరియా కేసెస్ ఏంటంటే 7,119 మలేరియా కేసెస్ అనేవి నమోదవడం జరిగిందనమాట. అంటే 2014 నుంచి 2015కి ఒక సిగ్నిఫికెంట్ డిక్లైన్ అనేది కూడా చూడటం జరిగింది. అయితే మొదటి ఈ 4 నెలల్లో 2026 మొదటి 4 నెలల్లో దాదాపుగా మనకి 899 కేసెస్ అనేవి నమోదవడం జరిగిందండి ఇప్పటి వరకు అనమాట. సో ఇది కూడా ఒక రకంగా ఒక సిగ్నిఫికెంట్ డిక్లైనే. బట్ మనకి రెయినీ సీజన్ వచ్చినప్పుడు జనరల్గా ఈ మస్కిటో పాపులేషన్ పెరగటం అండ్ ఆ తర్వాతే ఈ మలేరియా కేసెస్ కూడా పెరగటం అనేది మోస్ట్ కామన్ ఫినామినా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో బై 2030 కల్లా మలేరియా కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2030కి అలా సో ఏపీ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అ మలేరియా ఫ్రీ అండి. అంటే ఏపీ ఈ మలేరియా ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేయాలి అనే లక్ష్యంతో ఈ కొన్ని ఇంటర్వెన్షన్స్ అనేవి ఏపీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. అయితే కొన్ని పొటెన్షియల్ హాట్స్పాట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఈ పొటెన్షియల్ హాట్స్పాట్స్ అంటే ఆ ప్లేసెస్ వేర్ మలేరియా ఇస్ స్టిల్ ప్రివలెంట్ అనమాట. రైట్. అంటే మలేరియా కేసెస్ ఎక్కువగా ఏ ప్లేసెస్లో అయితే నమోదవుతాయో వాటిని హాట్స్పాట్ అని పిలుస్తారనమాట. సో ఈ హాట్స్పాట్స్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తీసుకొని ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందనమాట. రైట్ అండి. సో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే అనమాట. సో ఈ ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే ద్వారా ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఇట్ ఎయిమ్డ్ టు ప్రివెంట్ ది మస్కిటో పాపులేషన్ అనమాట. రైట్. సో దీనికోసం ప్రభుత్వం దాదాపుగా 10 కోట్లు స్పెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఇంకా కూడా చాలా ఎక్కువ మలేరియా ఇన్సిడెంట్స్ అనేది నమోదవడం జరుగుతుంది. అవి ఏంటంటే ఈ అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అండ్ అదేవిధంగా పోలవరం జిల్లా. సో ఈ జిల్లాలు ఏంటంటే కొంచెం ఈ ట్రైబల్ ఏరియాస్ అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, అనకాపల్లి జిల్లా కానీ, ఈ పోలవరం జిల్లా కానీ, సో ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్. ఫారెస్ట్ కవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మలేరియా ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 2030 కల్లా మలేరియాని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. రైట్. సో నేను ఆల్రెడీ మనం ఇదంతా డిస్కస్ చేసుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ బాపట్ల మలేరియా ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అండి. సో సెంటర్కి వీళ్ళు ప్రపోజల్ కూడా పంపించబోతున్నారు టు డిక్లేర్ దీస్ డిస్ట్రిక్ట్స్ యాజ్ మలేరియా ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనమాట. రైట్. అండ్ ఇంకా మాట్లాడుకుంటే ద మలేరియా కేసెస్ ఆర్ ఆల్సో కమింగ్ డౌన్ అండి. ఎందుకంటే 24లో ఇవి 7,871 కేసెస్ అయితే
25లో ఇవి జస్ట్ 799 కేసెస్ మాత్రమే రిపోర్ట్ కావడం జరిగిందనమాట. అయితే స్టేట్ గవర్నమెంట్స్ తీసుకునే ఇంటర్వెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే లార్జ్ స్కేల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ 6.8 lakh లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్ అండి. సో ఈ మస్కిటో నెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మస్కిటో నెట్స్ అనేవి ఈ మలేరియా ఇన్సిడెన్స్ ఏ జిల్లాలో అయితే ఎక్కువగా ఉందో ఆ జిల్లాల్లో ఆల్రెడీ ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, లేదంటే పార్వతీపురం మన్యం జిల్లా కానీ, ఈ జిల్లాల్లో ప్రజలు ఎక్కువగా మలేరియా లాంటి వ్యాధుల బారిన పడటం వల్ల ఈ మస్కిటో నెట్స్ అనేవి కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కొన్ని జిల్లాలండి, ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కానీ, లేదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, పోలవరం జిల్లా కానీ, పార్వతీపురం మన్యం కానీ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ అ హై మలేరియా ఇన్సిడెన్స్ అనమాట. సో రైట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ మష్రూమ్ కల్టివేషన్ అండి. ఆంధ్రప్రదేశ్లో మష్రూమ్ కల్టివేషన్ కోసం ఏపీ మష్రూమ్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మష్రూమ్ మిషన్, దీన్ని ఏమంటారంటే ఏపీ పుట్టగొడుగుల మిషన్ అని కూడా పిలవటం జరుగుతుంది అనమాట. సో ఈ పుట్టగొడుగులో ఈ పొటెన్షియల్ని అర్థం చేసుకుని పర్టికులర్గా ఈ డిమాండ్ కానీ, అంటే పుట్టగొడుగులకి మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉందండి పర్టికులర్గా. అండ్ ఇది కూడా ఒక రకంగా ఒక రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో రిచ్ ప్రోటీన్ ఫుడ్ కానీ, రైట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆల్టర్నేటివ్ టు మీట్ కానీ. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నింటి వల్ల అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ డిమాండ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉందండి. సో ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ డిమాండ్ పర్టికులర్లీ ఈ ఆర్గానిక్ మష్రూమ్ కల్టివేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో చాలా పొటెన్షియల్ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వటం, అండ్ ట్రైనింగ్తో పాటు అంటే ఎట్లాగా ఈ మష్రూమ్స్ కల్టివేట్ చేయాలి, అండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయటం గవర్నమెంట్, అండ్ ఈ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్తో పాటుగా ఈ మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ కొంచెం అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయటం, అండ్ ట్రైనింగ్, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, మార్కెటింగ్తో పాటుగా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, ఈ లోన్స్ ఏవైతే ఉంటాయో సబ్సిడీతో అంటే తక్కువ ఇంట్రెస్ట్తోనే లోన్స్ ఇవ్వటం. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ఆంధ్రప్రదేశ్లో ఏపీ మష్రూమ్ మిషన్ అనే ఒక కొత్త మిషన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుందండి. సో ఈ పర్టికులర్ మిషన్ వచ్చేసరికి దీని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో, రాబోయే 5 yearsలో గవర్నమెంట్ దాదాపుగా 12,960 కోట్ల పెట్టుబడులు అనేవి పెట్టాలని చెప్పేసి ఈ ఏపీ మష్రూమ్ మిషన్లో. సో ఏపీ మష్రూమ్ మిషన్లో 12,960 కోట్లతో దాదాపుగా 1.62 లక్షల యూనిట్లు అనేవి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏపీ మష్రూమ్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ఏపీ మష్రూమ్ మిషన్లో సెంటర్ అంటే కోర్ ఎవరంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కోర్ అనమాట. అయితే ఈ ఏపీ మష్రూమ్ మిషన్లో భాగంగా యాన్యువల్ మష్రూమ్ ప్రొడక్షన్ టార్గెట్ ఎంతంటే 67,500 tons అండి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఏపీ మష్రూమ్ మిషన్ కూడా ప్రభుత్వం ఏ టైం పీరియడ్కి తీసుకురావాలని అంటే 2026 నుంచి 2031 వరకు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ ఏపీ మష్రూమ్ మిషన్ అనేది తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏపీ మష్రూమ్ మిషన్ ఫ్రమ్ 2026 to 2031 అనమాట. సో మొత్తం ఎంత ఖర్చు చేయబోతుందంటే 12,960 కోట్లండి. అండ్ ఉత్పత్తి లక్ష్యం 67,500 టన్నులు అనమాట ప్రతి సంవత్సరానికి, రైట్. సో ఇది టన్స్ పర్ యానం అనమాట. ఇది వార్షిక ఉత్పత్తి అనమాట. అయితే దీనికోసం ఈ మష్రూమ్ మిషన్లో భాగంగా ఈ మష్రూమ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అవసరమైన స్థలం అనేది 81 కోట్ల చదరపు అడుగులు అని చెప్పేసి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగిందండి. 81 కోట్ల అడుగులు. అండ్ దీంతో పాటు మొత్తం యూనిట్ల సంఖ్య దాదాపుగా 1,62,000 యూనిట్లు అనేవి డెవలప్ చేయబోతున్నారు కంప్లీట్గా ఈ ఏపీ మష్రూమ్ మిషన్లో భాగంగా, రైట్. సో మొత్తం పెట్టుబడి అంచనా 12,960 కోట్లండి. అండ్ ఇందులో సబ్సిడీ అనేది 40% సబ్సిడీ అని ఉంటుంది. అండ్ 40% సబ్సిడీతో పాటుగా కేంద్ర ప్రభుత్వం వాటా అంటే ఈ 40% సబ్సిడీలో ఈ 12,960 కోట్లలో 40% సబ్సిడీ అయితే ఈ 40% సబ్సిడీలో 5,184 కోట్లు అనేవి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సబ్సిడీ అండి.
అండ్ మిగిలిన 2074 కోట్లు ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అనమాట. రైట్. సో ఇలాగా సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ సబ్సిడీ యాజ్ వెల్ అండి ఫర్ 5 years. రైట్. సో కేంద్రం వాటా 60% అండ్ రాష్ట్రం వాటా 40% ఈ సబ్సిడీలో. అండ్ పర్టికులర్గా ఈ ఏపీ మష్రూమ్ మిషన్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి. ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఏదైతే ఉందో అదంతా ఇవ్వడం చెప్పేసి. అండ్ దీనిలో భాగంగా కంప్లీట్గా రోజుకి 10 టన్నులు మష్రూమ్ ఉత్పత్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇందులో భాగంగా ఈ పుట్టగొడుగుల ఉత్పత్తిలో ఏదైతే ఉందో పుట్టగొడుగుల ఉత్పత్తిలో బీహార్ టాప్ ప్లేస్లో ఉందండి. టాప్ ప్లేస్లో ఉందన్నమాట. బీహార్ ఈజ్ ది లార్జెస్ట్ మష్రూమ్ కల్టివేటింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఎందుకంటే బీహార్లోనే ఏటా దాదాపు 45,000 టన్నుల రైట్. సో 45,000 టన్నుల ఈ మష్రూమ్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. రైట్ అండి. సో పర్టికులర్గా దేశంలోనే మొత్తం పుట్టగొడుగుల ఉత్పత్తిలో 11% పుట్టగొడుగులు అనేవి బీహార్ నుంచే ఉత్పత్తి చేయడం కూడా జరుగుతుందన్నమాట. అందు గురించే బీహార్ టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిరోజు 10 టన్నుల పుట్టగొడుగుల్ని అండ్ ఓవరాల్గా ప్రతి సంవత్సరంలో 67,500 టన్నుల పుట్టగొడుగుల్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ ఏపీ మష్రూమ్ మిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది అనమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.